అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం దొండకాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పావు కేజీ దొండకాయలని తీసుకుని ఒక్కొక్క దొండకాయని ఈ విధంగా 4 ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే దానికి కారానికి తగినట్టు 6 లేదా 8 పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసి ఒకసారి కలపండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే దొండకాయలు చక్కగా ఉడికిపోయి మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిచ్చి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 స్పూను చింతతుక్కు. ఈ చింతతుక్కు పచ్చి చింతకాయలు పసుపు ఉప్పు వేసి కుమ్ముకొని దంచుకున్న చింతతుక్కు. ఇది 1 ఇయర్ పైనే మనకి పాడవకుండా ఉంటుంది. దీన్ని అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళలోకి మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ అవైలబుల్గా లేకపోతే చింతపండుని కూడా దీనికి బదులుగా యూస్ చేసుకోండి. ఇలా చింతపండుని కానీ లేదా చింతతుక్కుని కానీ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకుని మరొకసారి తిరిగి బ్లెండ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ. దీన్ని కావాలనుకుంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడిని రైస్తో కానీ పెరుగుతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.